హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. సో 2019 వచ్చేసింది. మరి 2019లో సంక్రాంతికి మన ముందుకి సందడి చేయటానికి ఎన్నో సినిమాలు లైన్గా ఉన్నాయండి. వాటిలో రామ్ చరణ్ గారు వినయ విధేయరామ, వెంకటేష్ గారు వరుణ్ తేజ్ గారు కలిసి నటించిన ఫన్ టు ఫ్రస్ట్రేషన్, మన తలైవా రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన పెట్ట, ఈ 3 సినిమాలతో పాటు మన తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఎన్టీఆర్ గారి బయోపిక్ సంబంధించి కథానాయకుడు మొదటి పార్ట్ కూడా జనవరిలో మన సంక్రాంతి కానుకగా మన ముందుకు రాబోతుంది. సో అయితే ఈ కథానాయకుడికి సంబంధించి ఎన్టీఆర్ గారి బయోపిక్కి సంబంధించి ఈ మధ్యనే ట్రైలర్లు అవన్నీ మనం చూసాం, అందరినీ బాగా ఆకట్టుకుని రిలీజ్కి దగ్గర పడుతున్న కొద్దీ సినిమాలు ప్రమోషన్లో బిజీగా అయిపోయండి. ఇక ముఖ్యంగా మన ఎన్టీఆర్ గారు కథానాయకుడు సినిమా అయితే మరీను రోజుకొక ఇంట్రెస్టింగ్ పోస్టర్తో అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన అన్ని పోస్టర్లో బాలకృష్ణ గారు అచ్చుగుద్దినట్టు సేమ్ ఎన్టీ రామారావు గారు లాగా దిగిపోయారు. మరి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు ఆయన. సో అయితే ఈరోజు నూతన సంవత్సరం కానుక ఎన్టీఆర్ నుంచి మరొక పోస్టర్ అయితే వచ్చింది. మరి ఈ పోస్టర్లో ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా? ఈ పోస్టర్లో మన బాలకృష్ణ గారు అలానే బసవతారకంగా యాక్ట్ చేసిన మన విద్యాబాలన్ గారితో పాటు మన బాలకృష్ణ గారు చిన్న కూతురు తేజు ఉంది కదా, ఆవిడ కొడుకు కూడా ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే మరి ఈ పోస్టర్లో బాలకృష్ణ గారి ఒళ్ళో ఉన్నది స్వయాన మన బాలకృష్ణ గారి చిన్న కుమార్తె కొడుకు అనమాట, అంటే మన బాలకృష్ణ గారి మనవడు. సో ఈ పోస్ట్ అయితే మార్నింగ్ రిలీజ్ చేశారండి. మరి ఇదైతే ప్రస్తుతానికైతే హాట్ టాపిక్గా మారింది. అంటే ఎన్టీఆర్ కోసం స్వయాన మనవన్నే రంగంలోకి దింపారు బాలకృష్ణ గారు అని చెప్పేసి కామెంట్లు కూడా వినపడుతున్నాయి. మరి ఈ పోస్టర్ కనుక చూసినట్టయితే బాలకృష్ణ గారితో పాటుగా అలానే విద్యాబాలన్ గారితో పాటుగా కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. కొడుక్కో లేకపోతే మనవడుకో ఆ సీన్లో అక్షరాభ్యాసం చేపిస్తున్నట్టో లేకపోతే పేరు చేపిస్తున్నట్టో మాత్రం మనం అనుకోవాలి. సో మొత్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ బయోపిక్ నుంచి రిలీజ్ అయిన ఈ పోస్టర్లో బాలకృష్ణ గారితో పాటు తన మనవడు కూడా ఉండటం నిజంగా ఫ్యాన్స్కి మంచి విశేషం అని చెప్పుకోవాలి. సో టోటల్గా ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి వంశస్థులే కాకుండా ఇలా మనవన్ని కూడా అప్పుడే రంగంలోకి దించేశారు. మరి ఈ సినిమా మనకి జనవరి సంక్రాంతి కానుక రాకపోతుంది. ఇప్పటికీ రిలీజ్ అయిన సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఇక అలాగే హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించిన పోస్టర్లు అలానే హోర్డింగ్స్ చాలా కనువిందుగా ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా మళ్ళీ మన ఎన్టీఆర్ గారి బయోపిక్తో ఒక చరిత్రని అయితే తిరగ రాయాలనుకుంటున్నారు బాలకృష్ణ గారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ చాలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Karthikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.